ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రాణం పోయినా సరే తులరాశిలో పుట్టినవారు ఈ 2024 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన లేదా ఆ తర్వాత ఈ ఒక్క వస్తువును మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారబోతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారు డిసెంబర్ నెలలో ఏ వస్తువులు మీరు ఎవరికీ కూడా ఇవ్వకూడదు. ఆ వస్తువులు ఇవ్వడం వలన ఎటువంటి సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు. అయితే అసలు ఈ తులరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది, అటువంటి పూర్తి విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది అప్పుడు అర్థమవుతుంది. ఈ తులరాశిలో పుట్టిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కూడా కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. అలాగే తులరాశి వారు జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాల వీరికి భవిష్యత్తులో ఎంతో మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ కూడా పంచుకోరు. అయితే ఈ తులరాశి వారి యొక్క జాతకం కానీ మనం పరిశీలించినట్లయితే వ్యాపారంలో అయితే చక్కగా రానిచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. తులరాశి వారి ఉద్యోగం జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి ప్రదంలో ముందుకు దూసుకుని వెళ్తారు. వీరి తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అది దగ్గర స్నేహితులు కావచ్చు, లేదా ప్రాణమిత్రులు కావచ్చు, అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వారి పట్ల తులరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తే మీరు ఖచ్చితంగా నమ్మి మోసపోయడమే అవుతుంది. ఈ తులరాశి వారి జీవితంలో జాతకంలో ఇలా జరిగే అంశాలు జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్స్ విషయాలు ఒక వ్యక్తి దగ్గర మీరు షేర్ చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో ఉన్నాయి. మీ జీవితంలో ఇటువంటివి జరగకపోవచ్చు, లేదంటే ఇంకా ముందు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే తులరాశి వారి జాతకం ప్రకారం ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామ్యం తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశం కూడా ఉన్నాయి. మీరు మానసిక క్షోభిక గురి అయ్యే అటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో ఎన్నో కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ యొక్క పరిస్థితిని చూసుకున్నట్లయితే మీ భర్త తరపున బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి. ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలు కూడా మీకు ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కొని ఉండడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తాం కూడా. సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు. కొన్ని పరిస్థితులు తులరాశి వారికి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో మీ జీవిత భాగస్వామ్యం తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే వారి తరపున బంధువులు కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మీ జీవితంలో మీ భార్య ఒక పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతోగానో కృషి కూడా చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వామి కనిపిస్తూ ఉంటాయి. ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరి కోరి మీరు కష్టాలు ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి.
కాబట్టి కొన్ని అంశాలు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా తులరాశి వారికి చెందిన ఒకటి, పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే పొరుగు వ్యక్తులు కావచ్చు, ఇక ఇంతకుముందు మీరు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక రకమైన మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం, మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నట్లయితే మీ కుటుంబం జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగుతుంది. కాబట్టి ఈ తులరాశికి చెందిన పురుషులైతే ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక తులరాశికి చెందిన వ్యాపారస్తులు జీవితంలో మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ వ్యాపార భాగస్వామి కారణమే అయి ఉండవచ్చు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా తులరాశి వారి యొక్క జాతక ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరి కొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు ఖచ్చితంగా ఉంటాయి కదా. ఈ విధంగా అయితే తులరాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ నెలలో లేదా తర్వాత అయినా సరే ఈ ఒక్క వస్తువులను మీరు ఎవ్వరికి కూడా అస్సలు సహాయం నిమిత్తం కావచ్చు, దానంగా కావచ్చు, అస్సలు కూడా ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరికోరి కష్టాలను మీరు కొని తెచ్చుకున్నట్లే. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, కొన్ని వస్తువులు మనం దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొంటారు. ఇక ఈ డిసెంబర్ నెలలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. కాబట్టి ఆ వస్తువులు ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలు అంటే ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహంగా కానీ అస్సలు కూడా ఇవ్వకూడదండి. సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అవి లవంగాలు, యాలకులు, ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింటి వాళ్ళ ఇంటి వారి దగ్గర కానీ, ఎదురింటి వారి ఇంట్లో దగ్గర కానీ, లేదా స్నేహితుల ఇరుగు పొరుగు వ్యక్తులు ఉండే వారి దగ్గరికి వెళ్ళి వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను కూడా అస్సలు ఎవ్వరికి ఇవ్వకూడదండి. అంటే ఈ తులరాశి వారు లవంగాలు అలాగే యాలకులు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించినట్లే అవుతుంది. అంటే కోరి మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు. కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇటువంటి సుగంధ ద్రవ్యాలను ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా మంచిది. అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనుక లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి తులరాశి జాతకులు ఈ నెలలో ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు ఉండవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎంతైనా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణాలు మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులే. వీటిని వెంటనే బయటపడేయండి. మీ కష్టాలు మీరే తగ్గించుకోండి. అవును, చాలాసార్లు మన ఇంట్లో ఉన్న కొన్ని మనకు తెలిసి తెలియక వస్తువులు ఉంటాయి. వాటి గురించి మనకి చాలా రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కూడా. మన శాస్త్రాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలి. ఇక అటువంటి వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైపు ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువులు నెగిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి మనం చాలా క్లియర్గా మనం
మన శాస్త్రంలో తెలియజేసింది. కాబట్టి మన ఇంట్లో ఉన్న మన పెద్దవాళ్ళు కూడా మనకి చాలాసార్లు చాలా విషయాలు అంటూ ఉంటారు. ఇలా చేయవద్దు, అలా చేయవద్దు అని. ఈ సమయంలో బయటకు వెళ్ళి ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని చెప్పేసి మనం ఏంటి వీరి చాదస్తం అని మనం మూఢనమ్మకాలు అని అనుకుంటూ ఉంటాం కూడా. కానీ నిజానికి చెప్పాలి అంటే వాళ్ళు చెప్పేది 100కు 100% కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళే అనుభవాలతో చెప్తున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వీటి గురించి చెప్తారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం. ఇక మన కష్టాలు మనమే తొలగించుకుందాం ఫ్రెండ్స్. మనందరికీ తెలిసిందే, నాన్ లివింగ్ అంటే వస్తువులలో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉందో అటువంటి వస్తువులలో ఎక్కువగా మనకి నెగిటివ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా రకాల వస్తువులు ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు కూడా. అవి ఎటువంటి ఫలితాలు తగ్గిస్తూ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి బట్టలండి. అవును, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవి అయిపోయాయని, అలాగే పెద్దవాళ్ళు యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే, లేదంటే ఎక్కడో ఒక చోట మనకి ఎవరో ఒకరికి ఇవ్వడానికి పనికొస్తాయిలే అని మనము పాత బట్టలన్నీ కలిపి ఒక చోట మూటలాగా కడతాం. కానీ అలా అస్సలు చేయకూడదు అని వేద పండితులు అంటున్నారండి. జ్యోతిశాస్త్రం ప్రకారం ఈ విధంగా చేస్తే మీ భాగ్యానికి మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారట. సో పాత బట్టల మూట ఎంతైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. వీలైతే దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. లేదే అనుకుంటే వారిని వేరే ఒక చోట దానం చేయండి. పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. ఇక రెండవది, మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానీ లేదా బాగా కాస్త ఈ మధ్య చాలామంది ఎక్కువ విగ్రహాలు లాంటివి బయట మనకి కృష్ణుడి బొమ్మ, వేరే దేవుడి బొమ్మలు ఇటువంటి తీసుకుని వస్తూ ఉంటాం కదా. అవి ఒక చోట కాస్త చిట్లినా సరే వాళ్ళ మిగతా బొమ్మ అంత బాగుంది కదా అని చెప్పేసి ఉంచుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్ కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడో ఒక చోట నుంచి విరిగిన క్రాక్ వచ్చిన అటువంటి వస్తువుల్ని అస్సలు ఇంట్లో ఉంచరాదు. ఈ విధంగా మీరు చేస్తే మీకు డబ్బు సంబంధించిన నష్టం ఎంతో అనేది జరుగుతుంది. సో ఎటువంటి పటాలు కానీ విగ్రహాలు కానీ ఉంటే నదిలో వాటిని మీరు నిమజ్జనం అనేది చేసేయండి. ఇంకా చాలామంది చేసేది ఏమిటి అంటే ఒకేలాంటి పటాలు 4-5 రకాలు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకూడదు. అలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయట. ఇక నెక్స్ట్ వస్తువు, చాలామంది మిద్దెలలో ఎక్కువగా వాడిన వస్తువులు కావచ్చు, విరిగిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏవైనా సరే, ఎటువంటి వస్తువునైనా సరే వాటిని ఎప్పుడొకప్పుడు మనకి ఏదో అవసరం లేదు అని చెప్పేస్తారు. సరే తర్వాత చూసుకుందాంలే అని చాలామంది టెర్రస్ మీద కానీ లేదా అంటే ఇంటి పక్కన వాటిని పెట్టేస్తారు. ఇలా కానీ మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్లో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయట. మీకంటే డబ్బు ఖర్చు అటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అవుతే వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోతుంది కదా. ఇక ఇటువంటి వస్తువులు ఇంట్లో చుట్టుపక్కల కానీ ఇంటి పైన కానీ పెడితే మాత్రం పితృదోషం కూడా తగిలే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఇలాంటి తప్పులైతే అస్సలు చేయకండి. చాలామంది చేసేది ఏమిటి అంటే ఎక్కడైనా తీర్థయాత్రలు చేస్తారు, లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళవచ్చు. వాళ్ళకి దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ, మెడలో కట్టుకున్నవి తాయెత్తులు కానీ, లేదా అంటే ఈ మధ్య చాలా రకాల కలర్స్ స్టోన్స్ ఉంగరాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెడతాం, తర్వాత వేసుకుందాంలే అనుకోవడం, లేదంటే పిల్లలకి వేసింది ఊడిపోతే ఇలా పెడుతూ ఉంటారు. కానీ ఇలా ఎప్పుడు కూడా ఇలా అస్సలు చేయకూడదట. ఇంట్లో ఉండకూడదు కూడా. ఎందుకంటే ఒక్కొక్క స్టోను ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా అవి పనిచేస్తాయి. మీకు తెలిసిన వాళ్ళే కదా మీకు తెచ్చి ఇంట్లో వేర్పరచుకోవడం, ఎవరో ఇచ్చారు కదా, దేవస్థానం నుంచే కదా తీసుకొస్తారు. ఇటువంటి పనులు అస్సలు చేయకూడదండి. ఇలా చేస్తే మీకు చాలా అంటే ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక చాలామంది చేసే పని ఏమిటి అంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, మీరు వాడుతూ ఉంటారు ఇంట్లో కానీ విరిగిపోయిన గిన్నెలు కానీ, గ్లాసెస్ సంబంధించిన గ్లాస్టిక్ ఐటమ్స్ ఏవైనా పగిలిపోతే వాటిని అస్సలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. తక్షణమే తీసి బయట పడేయాలి. ఇంకా చాలామంది చేసేది ఏమిటి అంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్కి కానీ ఇల్లు అందంగా ఉండడం కోసం చెప్పేసి తాజ్మహల్ ఫొటోసు, పడవల నీళ్ళలో వెళుతున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవల కింద సంబంధించిన ఫొటోసు, జంతువుల ఫొటోసు, అలాగే ముళ్ళుకు సంబంధించినటువంటి స్క్రీన్ కానీ వాటిని పెడుతూ ఉంటారు అందంగా ఉండడానికి. వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో మనం
పెట్టుకోకూడదు, ఎవరికి అమ్మకూడదు. తాజ్‌మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమకి గుర్తు అని చెప్పేసి ఉంటారు కూడా. కానీ లాజికల్‌గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు. అవి ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహాలే కదా! సో, అటువంటి వాటి మీద అటువంటి వస్తువులను ఒక్కరికి ఇవ్వకూడదు, ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఇక మునిగిపోతున్న ఓడలో ఉన్న పడవలు ఇటువంటివి కూడా పెట్టుకోరాదు. జీవసింధులకు సంబంధించిన ఇంట్లో కూడా అలాంటివి పెట్టుకోకూడదు. అలా చేస్తే మీకు మెంటల్‌గా డిస్టర్బ్ అనేది మనకి కలుగుతుందట. ఎప్పుడు కూడా మనసుకి శాంతం అనేది ఉండదంట. అశాంతికి గురవుతూ ఉంటారట. ఇక చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటి అంటే, అలమారులో బట్టలు, నగలు, డబ్బులు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్‌లో పెడతారు. అటువంటి అలమార్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని చెప్పేసి కోరుకునే స్థలం. అటువంటి అలమారలో ఎంతో నీట్‌గా ఉంచుకోవాలి. చాలామంది బీరువాలు, అలమారులు తుప్పు పట్టిపోయి ఉంటే పాడైపోయి ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అలాగే యూజ్ చేస్తూ ఉంటారు. అస్సలు యూజ్ చేసుకోకూడదు. ఇంకా చాలామంది అలమారులో వస్తువులు తీస్తారు. ఆ తర్వాత వాటి తలుపులు వెయ్యరు కూడా. ఊరికి అలా మూసేసి ఓపెన్ చేస్తూ పెట్టేస్తూ ఉంటారు. అలా చేస్తే డబ్బు అనేది నీళ్లు ఏ విధంగా అయితే చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయో అదే విధంగా ఖర్చు అనేది అయిపోతూ ఉంటాయి. సో, మనం అలా అస్సలు చేయకూడదు. ఇంట్లో ఎప్పుడు కూడా ఇరిగిపోయిన సోఫాలు కానీ, టేబుల్స్ కానీ, చైర్స్ కానీ అస్సలు మనం ఇంట్లో ఉంచుకోకూడదు. అలా ఉండడం వలన మనకి ఎటువంటి దరిద్రం ఎటునుంచి వస్తుందో కూడా మనకు తెలీదు. అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు. అలాంటిది ఏదైనా ఉంటే వెంటనే వాటిని మార్చేయాలి. ఇరిగిపోయిన గడియారం అనేది ఏదైనా ఉంటుందో అటువంటి గడియారాన్ని కూడా అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. వెంటనే వాటిని కూడా బాగు చేయించుకోండి. ఇటువంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని నీట్‌గా క్లీన్‌గా పెట్టుకొని ఇటువంటివి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెగెటివ్ వైబ్స్ అనేవి చిన్న చిన్నగా తొలగిపోతాయి. ఎటువంటి వస్తువుల వల్ల మనకి ఎటువంటి ఫలితం అనేది మనకి దక్కుతుంది. సో, మీ ఇంట్లో కూడా ఇటువంటివి ఉంటే మాత్రం తక్షణమే తీసివేయండి. మీ అదృష్టాన్ని మీరే ఆహ్వానించండి. మీ దారిద్ర్యాన్ని మీరే ఇంటి నుంచి బయటకు పంపేసేయండి. చూశారు కదండీ! మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః.